2025 మే 1వ తేదీన ముంబైలో నిర్వహించిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ ప్రారంభోత్సవం ప్రత్యేకంగా జరిగింది. ఈ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. 90కి పైగా దేశాల నుంచి 10,000కు పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్టప్లు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వంటి భారత సినిమా పరిశ్రమల నుంచి ప్రముఖులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో టీవీ9 ఎండి, సిఇఓ వరుణ్ దాస్ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన అనుభవాలు పంచుకున్నారు. ఆయన ప్రధానంగా తన ఫిట్నెస్ గురించి మాట్లాడారు. ఫిట్నెస్కు నా మానసిక ప్రశాంతతే కారణం అని బన్నీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ, మా తాత అల్లు రామలింగయ్య 1000 సినిమాల్లో నటించారు. మా తండ్రి అల్లు అరవింద్ 70 సినిమాలు నిర్మించారు. మా మామ చిరంజీవిది సౌత్లో సూపర్ స్టార్ ఫ్యామిలీ. నేను ఫ్యాన్స్ సపోర్ట్తో ఈ స్థాయికి వచ్చా. పుష్ప సినిమాతో నాకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ, ప్రతి నటుడికి ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం. షూటింగ్లో లేనప్పుడు కూడా నాకు ఫిట్నెస్ చాలా ప్రధానంగా భావిస్తాను. నాకు సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు. షూటింగ్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాను. ఇక సినిమాల్లో 6 ప్యాక్ కోసం కూడా కృషి చేశాను అని చెప్పుకొచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య చిన్న వార్ నడుస్తున్న క్రమంలో మా మామ చిరంజీవి అని అల్లు అర్జున్ ప్రత్యేకంగా చెప్పడంతో చాలామంది ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అయితే వెంటనే నా ఫ్యాన్స్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను అనే ఒక లైన్ యాడ్ చేయడంతో మరి కొంతమంది మాత్రం ఇంకా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ పట్ల కొంత పొగరుగానే వ్యవహరిస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.